ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. మీ కష్టానికి తగినటువంటి, మీ శ్రమకు, మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని, గుర్తింపుని, లాభాన్ని, పారితోషికాన్ని ఈ వారంలో మీరు అందుకుంటారు. భాగ్యములో శని సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. లాభములో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు. తండ్రి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ప్రతికూలంగా మారుతున్నాయి. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అధిక ఖర్చులు, ఆర్థిక భారం అధికమయ్యే సూచన కనిపిస్తుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం, కుటుంబంలో అశాంతి, కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ అలసందలను శుక్రవారం రోజు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.